కమాండ్ అక్కడి నుంచే, కంట్రోల్ అక్కడి నుంచే. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ వర్గాల్లో పదే పదే వినిపిస్తున్న టాక్ ఇది. కమాండ్ అండ్ కంట్రోల్ పేరుతో పుష్కరాల కోసం ఏర్పాటు చేసిన ఆ రూములే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబుకు సర్వస్వంగా మారినట్లు కనిపిస్తున్నాయి. ప్రతిరోజు ఈ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్కి రావాల్సిందే, పరిస్థితిని సమీక్షించాల్సిందే. కొన్ని సందర్భాల్లో సాధారణ రివ్యూలు కూడా ఇక్కడి నుంచే కానిచ్చేస్తున్నారు ముఖ్యమంత్రి. కమాండ్ అండ్ కంట్రోల్ కృష్ణా పుష్కరాలు మొదలైనప్పటి నుంచి ఏపీ ప్రభుత్వ వర్గాలు చెప్పిస్తున్న మంత్రం ఇదే. దీనికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. ఉదయం నిద్రలేచింది మొదలు అర్ధరాత్రి వరకు పుష్కరాల పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన ఈ కమాండ్ అండ్ కంట్రోల్ విభాగంపైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఆయన. పుష్కరాలు ప్రారంభమైనప్పటి నుంచి తన దినచర్యను, వాటి ఏర్పాట్లు, ఘాట్లలో పరిస్థితి, భక్తుల రద్దీ అంతా సవ్యంగా జరుగుతుందా లేదా అన్న అంశాలను పర్యవేక్షిస్తూ మొదలు పెడుతున్నారు. మాక్సిమం ఇతర శాఖలకు సంబంధించిన రివ్యూలను కూడా దాదాపు పక్కన పెట్టేసి ఎక్కువ టైం పుష్కరాలు ఏర్పాట్లు సజావుగా సాగేలా చూడటానికే కేటాయిస్తున్నారు. రాజధానిలో జరుగుతున్న మొదటి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయన కమాండ్ అండ్ కంట్రోల్ పేరుతో పోలీస్ కంట్రోల్ రూమ్లు తరహాలో ఓ వ్యవస్థను ఏర్పాటు చేయించారు. ఆ వ్యవస్థలో పోలీస్ శాఖ పరిధిలో నిర్వహించే కంట్రోల్ రూమ్ ఒకటైతే, ఇతర మెజార్టీ శాఖల పరిధిలో నడిచే కమాండ్ కంట్రోల్ రూమ్ మరొకటి. ఈ రెండింటి నుంచి రాష్ట్రంలోని 170 ఘాట్ల పరిస్థితిని అంచనా వేయడానికి, నేరుగా అక్కడి పరిస్థితిని లైవ్ లో చూడటానికి ఓ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. డ్రోన్ కెమెరాలు, సీసీటీవీ కెమెరాలు, లైవ్ కిట్లతో ఘాట్లన్నీ కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేసి ఉండటంతో విజయవాడ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చుని ఎక్కడేం జరుగుతుందో చూస్తూ పనులు చక్కబెడుతున్నారు ఏపీ సీఎం. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సంక్షిప్తంగా ఐఓటీ అంటారులేండి. గత కొంతకాలంగా చంద్రబాబు దాని గురించి పదే పదే చెప్పుకొస్తున్నారు. అయితే అదంటే ఏంటో, దానివల్ల కలిగే లాభం ఏంటో సాధారణ ప్రజలకే కాకుండా మంత్రులకు, చాలా మంది అధికారులకు కూడా పూర్తిగా అర్థమైనట్లు కనిపించలేదు. ఆ క్రమంలో కృష్ణా పుష్కరాలను వేదికగా చేసుకుని ఐఓటీ విషయంలో తాను అనుకున్నది ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పాటు అధికార యంత్రాంగానికి కూడా అర్థమయ్యేలా చేయాలని భావిస్తున్నారంట ఆయన. అందుకే భక్తుల రద్దీ ఉన్నా లేకున్నా ప్రతిరోజు ఐఓటీ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ కు రావటం, వీలైనంతసేపు అక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఘాట్లను పరిశీలించడం, అక్కడి నుంచే ఆదేశాలు జారీ చేయడం వంటివి కానిచ్చేస్తున్నారంట. మరోవైపు రోజువారీ కార్యకలాపాలను కూడా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నుంచే కానిచ్చేస్తున్నారు సీఎం. ఇటీవల 1-2 సమీక్షలు పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచే నిర్వహించారు. దీంతో అధికార వర్గాల్లో ఇప్పుడు చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఓ రాజకీయవేత్తకు టెక్నికల్ సబ్జెక్టులో ఈ స్థాయి అవగాహన, ఈ స్థాయి ఇంట్రెస్ట్ ఉండటం చాలా అరుదని, తమ సుదీర్ఘ అనుభవంలో ఇలాంటి సీఎంను చూడలేదంటున్నారు కొందరు సీనియర్ అధికారులు. అన్ని రకాలుగా డక్కా ముక్కిలు తిని వచ్చిన తాము కూడా సీఎం స్పీడ్ను అందుకోలేకపోతున్నామని పలువురు అధికారులు సహచరులతో అంటున్నారట. ఈ ఐటీ ఏంటో, ఈ ఐఓటీ ఏంటో, కానీ అన్ని పనులు ఆయనే కానిచ్చేస్తున్నారు. ఎక్కడన్నా లోపం కనిపిస్తే చాలు లైన్లోకి రమ్మంటున్నారు, వివరణ ఇమ్మంటున్నారు. దీంతో మరింత అలర్ట్ గా ఉండాల్సి వస్తోందంటున్నారు. ఇదే టైంలో కొత్త ఆఫీసర్లు, యువ ఐఏఎస్, ఐపీఎస్లు మాత్రం చంద్రబాబు స్పీడ్తో పోటీ పడే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.